ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కమలా ఎస్కే సార్. ఈ వీడియోలో మీకు నేను చూపించేది గుత్తి దొండకాయ ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలండి. దొండకాయలన్నీ ముందుగా వాష్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కాస్త పల్లీలు ఒక 2-3 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి, స్పైసీకి 2 మసాలా చెక్కలు, 2 మసాలా మొగ్గలు, ఒక 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచి, 1 టీ స్పూన్ గసగసాలు. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి దొండకాయలు ఫ్రై చేయడానికి. ఆయిల్ హీట్ అయ్యింది. ఆయిల్లో దొండకాయలు వేసేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మూత పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నవి దాన్ని పేస్ట్ చేసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఇలా అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మలు చింతపండు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశానండి. ఇదిగోండి, ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు ఎంతవరకు వేగాయో చూద్దాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి. పూర్తిగా డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఇలా సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, 70% వేగితే సరిపోతుంది. నాకు ఇంకా మిగిలి 2 రౌండ్కి వచ్చాయి. అవి వేసుకున్నాను. అదే ప్యాన్లో మొత్తం వేగిపోయాక ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకోండి. నాకు ఆయిల్ సరిపోతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేగేయండి. ఇప్పుడు ఇందులో టమాటో వేస్తున్నాను. పెద్ద సైజు ఒక 3 టమాటోస్. ఆనియన్స్ టమాటో కూడా చాలా చిన్నగా కలుపుకోవాలి. అవి వేగేలోపు ఒక వెల్లుల్లి, అల్లం ఫ్రెష్గా దంచి పెట్టుకోవాలి. టమాటాలు వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇది మళ్ళీ బాగా ఫ్రై అవ్వాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాము. ఇది ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రై అయిన మసాలా వేస్తాం కాబట్టి. కాసేపు వేగినాక 3 టేబుల్ స్పూన్స్ కారం, అంటే మీకు స్పైసీకి తగ్గ. మేము స్పైసీ ఎక్కువ తింటాం, అందుకే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ బాగా కలుపుకొని వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. దొండకాయలు ఉడికేంత వాటర్ అయితే సరిపోతుంది. మరీ పలుచగా ఉండకూడదు, మరీ అలాగని ముద్దగా ఉండకూడదు. నార్మల్గా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేసుకుందాం. దొండకాయలు అన్నీ వేసాక కలిపి బాగా మూత పెట్టేసుకుందాం. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతుంటే టెక్స్చర్ బాగా వస్తుంది కర్రీ. 3 మినిట్స్ తర్వాత కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ కర్రీ అండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.